అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులో మొదటి స్థానంలో ఉందట. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు పెట్టుబడిదారులోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దీని డీటెయిల్స్? పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి అత్యధిక అవకాశాలు రావడానికి ఒకటి దీని భౌగోళిక స్వరూపం, ఒకటి తరువాత ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణం, ఒకటి వీటన్నిటికన్నా ముందు ప్రభుత్వం చూపించే చొరవ బికాస్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి రావాలి, ఏదో ఫ్రెండ్ వెకేషన్కి వచ్చాం, మీ ఇంటికి వచ్చి స్టే చేయాలనుకుంటున్నాం. హోటల్లో చేస్తే బెటర్ కదా, జకీర్ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? లేదు సార్ మా ఇంట్లో బాగుంటుంది రండి అని నువ్వు ఇన్వైట్ చేస్తే చూస్తారు కరే సేమ్ హోటల్లో ఉన్న కంఫర్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, పైగా ఫ్రీ. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను ఫ్రీగా ఉండొచ్చు. అదే హోటల్ అయితే బేర్ చేయాలి, ఎంతో పే చేయాలి. అది ఇక్కడైతే ఫుడ్ అన్ని ఫ్రీ ఉన్నాయి కదా, అలా ఆలోచిస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏంటి, సింగిల్ పేజ్ డాక్యుమెంట్ ఎంఓయూ రెడీ చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏవేవి చేయాలో అన్ని చేస్తుంది, పైపెచ్చు బోల్డ్ ల్యాండ్ ఉంది, అంతకు మించిన మ్యాన్ పవర్ కూడా అందుబాటులో ఉంది. మ్యాన్ పవర్ కూడా ఎక్కువ కాస్ట్ కూడా కాదు విదేశాలతో పోల్చితే. మ్యాన్ పవర్ ఖర్చు అంటే రోజువారీ చెల్లించే జీతభత్యాలు కానీ వేతనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. పైగా తీర ప్రాంతం బాగా ఉంది మనకి కదా. ఇన్ని సదుపాయాలు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, భౌగోళిక స్వరూపం కూడా బాగుంది. వీటన్నిటికన్నా ముందు ప్రభుత్వం చొరవ తీసుకొని బాబు మీకు ఎక్కడ అనీజీగా ఉన్నా రండి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మొత్తుకున్నది అందుకే అమరావతి అమరావతి. ఎందుకు అమరావతి? మీ ఇంటికి అసలు ముఖద్వారం ఏదబ్బా, గుమ్మం మీద నిలబడాలి, వచ్చి లోపలికి రావాలి, కానీ డైరెక్ట్గా ఇంట్లోకి జంప్ చేసేస్తారా? అలాగే రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్రానికి ముఖ చిత్రం, ఒక గుమ్మం లాంటిది. సో ఆ అమరావతి క్యాపిటల్ లేకపోతే వీళ్ళు వచ్చి ఎక్కడ మాట్లాడతారు? ఏది మీ క్యాపిటల్, ఏ స్టేట్, ఎవరేం మాట్లాడతారు చెప్పండి. సో అలాగా ముందు అమరావతిని బేస్ చేసుకుంటూ అమరావతి 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 ఆయన జపం చేయడానికి కారణం ఇది. చాలా మంది ఈయన అన్ని ఇలాగే చేస్తాడు అంటూనే, లేదు ఈయన బాబు గారు ఎదురు వచ్చారంటే ఏదో చేస్తారులే, ముందు చూపుతో ఏదో ఉంటది అని అంటూనే మళ్ళీ మళ్ళీ ఈయన ఇవన్నీ మళ్ళీ కొంతమంది ఇబ్బంది పడతారులే, ఉన్న ల్యాండ్ అక్విజిషన్ సరిపోద్ది కదా, మళ్ళీ ఈయన ఎందుకు పెట్టుకున్నాడు కొత్తగా, ఇట్లాంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది మేధావుల దగ్గర. వాటన్నిటికీ సమాధానం ఇదే. అయితే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే అదొక నేషనల్ బ్యాంక్, అది ఏదో గల్లీలో చిన్న చిన్న బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్ కాదు. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది నేషనల్ బ్యాంక్. దాని సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఒక 100 పెట్టుబడులు వచ్చాయనుకుంటే అందులో 1/4 పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంట. 25.93. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే బరోడా, అదే వడోదర అంటారు దాని పేరు, గుజరాత్ లో కదా. దాన్ని బేస్ చేసుకుని అక్కడ వచ్చిన బేస్ బ్యాంకే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళు గుజరాత్కి రాసేసుకోవచ్చుగా, లేదా నార్త్ లో ఉన్న ఏదో స్టేట్కి రాసేసుకోవచ్చుగా. బట్ అన్ని విశ్లేషణలు చేస్తే ఆంధ్రప్రదేశ్కి 25% అంటే 100లో 4వ వంతు భాగం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి పెట్టుబడులు. మిగతా తర్వాత స్థానంలో మహారాష్ట్ర, ఒరిస్సా ఉన్నాయంట. మరి ఇక్కడ గమనించాల్సిందే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 3 కూడా కూటమి పరిపాలిస్తున్న ప్రభుత్వాలే. అటు మహారాష్ట్ర కానీ, ఇటు ఒడిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. అంతకుముందు ఈ డిటెక్టర్లు, లైట్నింగ్ సంబంధించిన చిన్న చిన్న వీటికి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం అనుకుంటే భారత ప్రభుత్వానికి ఆ ఎంఎన్సీ అడిగిందంట, ఎక్కడెక్కడ 3 ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాం, ఎక్కడ పెడితే బెటర్ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 5-6 సూచించిందట. సూచిస్తే అందులో వాళ్ళు ఎంచుకునేది 3. ఒకటి హర్యానా, రెండోది ఒడిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఎంచుకున్నారు అంటే వచ్చిన వాళ్ళకి రిసీవింగ్, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇక్కడ మీకు కావాల్సిన భూమి, మ్యాన్ పవర్, నీటి సదుపాయం, ట్రాన్స్పోర్టింగ్. ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ ఏంటి, 3 రకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. జల వనరులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ద్వారా ఉన్నాయి, బై రోడ్ ద్వారా ఎలాగైనా చేసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి క్రెడిట్ అంతా ఎవరికి వచ్చు అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు ఆ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఒక క్రెడిట్ రాస్తూ మినిస్టర్ అని రాస్తే సరిపోయింది కదా. ఆ మినిస్టర్ ఏ వ్యవహారాలు చూస్తున్నారు,
హ్యూమన్ రిసోర్స్ చూస్తున్నాడు, ఐటీవి చూస్తున్నాడు అని చెప్తూ రాస్తూ లాస్ట్ లో నారా లోకేష్ అని రాసింది. మీరు ఆ ఆర్టికల్ చూడండి, చదవండి. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మీరు అంటే లోకేష్ గారి గొప్పతనము అంటే మళ్ళీ అంటే భజన అని అనుకోవచ్చు. ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లే. ఎక్కడ ఈయన మలేషియా వెళ్ళాడు, అక్కడ ఉండే ప్రవాస భారతీయులు, అందులో ప్రవాస ఆంధ్రులు ఎవరు, ఒక మీటింగ్, అఫీషియల్ మీటింగ్ ఉంటుంది అక్కడ ప్రభుత్వంతోనూ అక్కడ మంత్రులతోనూ. అది అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ స్థిరపడ్డ ఆంధ్రులతో మీటింగ్ పెడుతున్నాడు. పెట్టి ఏం చేస్తున్నాడు, మీ వల్ల ఏ చిన్న అవకాశం అయినా ఏది చేతనైనా రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఇదే మాట. సో అట్లా ఎన్ని విజిట్లు అయితే ఇంతమంది వచ్చి ఉంటారు చెప్పండి. నాకు బాగా గుర్తు 95లోను 96లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేది, రెండోసారి 99లో కూడా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే సర్వే చేశారు. ఒక ఫోర్బ్స్ పత్రిక ఏదో సర్వే చేసిందంట. సర్వే చేసి అసలు అమెరికాకి కానీ లేదా విదేశాలకు కానీ భారతదేశం నుంచి వెళ్ళే ఐటీ నిపుణులు ఎంతమంది, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తే అందరూ భారతదేశం నుంచి 100 మంది వెళ్తే అందులో 25 మంది ఆంధ్రులేనంట. ప్రపంచ దేశాలు అన్నిట్లో కల్లా భారతదేశం 1/3 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొడ్యూస్ చేస్తుందంట. అంటే ప్రపంచ దేశాలు అన్నిట్లు కలిపితే 33% భారతదేశం నుంచి వెళ్తున్నారు. ప్రపంచ దేశంలో ఉండే అంతమంది నిపుణులు కలిపితే 100 మంది ఉన్నారు అనుకుంటే 100 మందిలో 33 మంది భారతీయులు. ఆ 33లో మళ్ళీ 25% ఆంధ్రులు, ఐ మీన్ తెలుగు వారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఎంత గొప్పతనం చెప్పండి. ఆయన ఎందుకు బీటెక్ కాలేజీలో అప్పుడు కూడా ఇన్ని పెట్టాడు అసలు? వాళ్ళకి కావాల్సిన వీసా ఇష్యూ చేయాలి అంటే 10+2+4 చేయాలి. కాబట్టి 10+2+4 డిగ్రీకి 3 ఉంది. లేదు డిగ్రీ తర్వాత మళ్ళీ పీజీ చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు, అంటే 10+3 2+3+2 అవుతుంది. సో బీటెక్ అయితే 4 ఏళ్ళు క్లియర్ అయిపోతుంది కదా. అందుకు శరవేగంగా ఆయన బీటెక్ కాలేజీలకి చాలా కాలేజీలకి పర్మిషన్ ఇచ్చాడు. చాలా మంది అనవసరంగా బీటెక్ కాలేజీకి ఎక్కువ చేశారు, బీటెక్ వాల్యూ పడిపోయింది. బీటెక్ వాల్యూ పడిపోలేదు. ఎప్పుడు వాల్యూ పడింది? రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత వాల్యూ పడింది. నాకు తెలిసిన వరకు, నాకు కొంతమంది నిపుణులు చెప్పిన వరకు. అలాగని దాన్ని తప్పుగా అనట్లేదు నేను. అండ్ రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైంది, 0 మార్కులు పెద్ద ర్యాంక్ వచ్చినాడు కూడా ఆ రియంబర్స్మెంట్ వల్ల గవర్నమెంట్ ఇచ్చే దాని చదువుకున్నాడు బాగుపడ్డాడు. బట్ ఎక్కువ మంది పర్సంటేజ్ చదివి ఏదో బీటెక్ చదివా ఉంటే చదివా, ఎవరినైనా బీటెక్. అవును, ఎక్కువ మంది అయిపోతే వాల్యూ పడిపోలే. అది నేను అనేది. అంటే అంతకని ప్రభుత్వం ఇచ్చేదాన్ని విమర్శించేగా నా ఉద్దేశం. సో అలాగే బీటెక్ చేసి పెంచిన వారి వల్ల ఇమీడియట్ గా 10+2+4 అవడం వల్ల ప్రపంచ దేశాల నుంచి 100 మంది వెళ్తే 100 మందిలో 33 మంది భారతీయులు, ఆ 33లో 1/4 తెలుగువారు, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సేమ్ మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరికి ఆ క్రెడిట్ దక్కుతుందనంటే లోకేష్ గారికి కూడా అదే క్రెడిట్. ఆయన అదే మేనియాలో వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చాలా మంది చూశారు, చాలా మంది రకాలుగా అనుకున్నారు. అప్పట్లో ఒకే ఒకటి సినిమా వస్తున్నారు, అర్జున్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు చూసే శంకర్ గారు ఈ సినిమా తీశారని కూడా అప్పట్లో అన్నారు. సినిమా తీసిన వాళ్ళు చాలా మంది మంత్రులు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు, అలా తయారవ్వచ్చు కదా. ఎందుకు అవ్వలేకపోయారు? ఒక లోకేష్ గారు ఎందుకు అవుతున్నారు అంటే ఇది కారణం. రండి మీకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లే. అది చిన్న ఎక్కడ సార్ జస్ట్ 100-200 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అయితే ఏమైంది? ఆ 100 కోట్ల మంది కూడా 100 మందికి జాబ్ వస్తుంది కదా. రండి, మీకు ఎక్కడ ల్యాండ్ కావాలి చెప్పండి. అది ఇది ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో పెట్టుబడులు ఇండియాలోనే 25 అంటే 1/4 షేరింగ్ మనం తీసుకుంటున్నామంటే తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది. ఎంత ఎస్టాబ్లిష్ అయిన హైదరాబాద్ కూడా 9% ఎంతో షేర్ ఉంది దానికి పెట్టుబడుల్లో. 25 ఎక్కడ, 9 ఎక్కడ చెప్పండి. తమిళనాడుకి అన్ని ప్రాజెక్టులు అన్ని వెళ్తాయంటారు, తమిళనాడు జస్ట్ 4% షేర్ ఉంది. ఏది మరి? సో ఏదైనా పరిపాలన పాలకులు బట్టి, వాళ్ళు తీసుకునే విధానాలు బట్టి, ఆ రిసీవింగ్ బట్టి కూడా పెట్టుబడులు వస్తాయి. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పింది. ఆశ్చర్యం ఉంది అందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ.